మీ జీవితంలో ఒక్కసారైనా బృందావనానికి వెళ్ళండి. వెళ్ళని వాళ్ళు, నేను చెప్పింది వెళ్ళిన వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఆహా, ఆ బృందావనం, ఆ యమునా నదీ తీరం, ముఖ్యంగా సద్దన్నం తిన్న స్థలం, అఘాసురుడిని సంహరించిన ఆ ప్రాంతం రమణ్ రీతి అని పిలువబడుతున్నమాట. అక్కడ ఇసుక తిన్నెలు, ఆ గోవర్ధన పర్వతం, దాని చుట్టూ ప్రదక్షిణ, రాధాదేవితో తిరిగినటువంటి అత్యద్భుత ప్రదేశం ఒకటి ఉంటుంది అక్కడ అనమాట. అది అవన్నీ చూసి తీరాలన్నమాట. బర్సానా అంటారు, రాధాదేవితో కృష్ణుడు తిరిగినటువంటి ఆ కొండ. ఎంత ఆనందం కలుగుతుందండి. నెమళ్ళు కోళ్ళు తిరిగినట్టు తిరిగేస్తూ ఉంటాయి ఆ ప్రాంతంలో. అన్ని నెమళ్ళే. ఏది? గోవర్ధన పర్వతం దగ్గర అన్నమాట. నాకు అక్కడికి వెడితే ఇక నన్ను నేను మర్చిపోతాను. అక్కడ ఉమ్మున్న లేకపోతే దుమ్మున్న దాని మీద ఇలా పొర్లిగింతలు పడుతూ, అంటే సాష్టాంగ దండ ప్రణామం చేసుకుంటూ నడిచి పెడతారు బృందావనంలో ఉన్నటువంటి భక్తులు. బృందావన భక్తులు నేల మీద అలా లేచి ఒక సాష్టాంగపడి, మళ్ళీ లేచి, మళ్ళీ సాష్టాంగపడి, ఇలా సాష్టాంగముతో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి బృందావనం అంతా ప్రదక్షిణ చేస్తారు. పొల్లు ప్రదక్షిణలు అనమాట. పొల్లు ప్రదక్షిణలు గుడి చుట్టూ చేయడం పెద్ద కష్టం కాదు, కానీ మొత్తం బృందావనంలో యమునా నది దాకా అలాగే సాష్టాంగ పడుతూ ప్రయాణం చేయడం ఎంత కష్టం అండి. మోకాళ్ళు నిప్పులు పెడతాయి, అయినా సరే వాళ్ళు నేల మీద పడుతూ పెడతారు. అక్కడ వాళ్ళు ఆ ఇసుక రాసుకుంటారు ఒంటికి అనమాట. అది వ్రజభూమి, పుణ్యభూమి. బృందావనములో ఇసుక కూడా కృష్ణస్వరూపమే, అత్యంత ప్రేమైక స్వరూపం అన్నమాట. అందుకని ఆ స్థానంలో అలా తిరుగుతూ ఉంటారన్నమాట. అక్కడ కృష్ణుడి గురించి వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే మన శరీరం పులకించిపోదు. మరి మనకి శ్రీకృష్ణ నీ పేరెంతో మధురముర, నందలాల నీ పేరెంతో మధురముర అని వాళ్ళు పాడుకుంటూ ఉంటే మన తెలుగు వాళ్ళు, అటు హిందీ వాళ్ళు అందరూ పాడుతూ ఉంటారు అక్కడ. ఇంకా రాజస్థాన్ వాళ్ళ భక్తి అయితే చెప్పక్కర్లా. హిందీ వాళ్ళ పాటలు ఎలాగో అద్భుతం. మీరాబాయి కీర్తనలు పాడతారండే వాళ్ళు. ఇటు ఉత్తర భారత్ వాళ్ళు, అటు రాజస్థాన్ వాళ్ళు అందరూ పాడుతూనే ఉంటారు అనమాట. అందులో మీరాదేవి అక్కడికి వచ్చి ఆ కృష్ణుడి యొక్క రూపాన్ని చూచి పులకించిపోయి, యాదు ఆవే యాదు ఆవే బృందావనికే కన్హయ్యాకే యాదు ఆవే యాదు ఆవే. ఈ బృందావనంలో శ్రీకృష్ణుడి రూపం నాకు గుర్తొస్తున్నది. ఇదిగో ఇక్కడ ఆవులు తిరిగాయి, ఇక్కడేమో గోవులతో పాటు కృష్ణుడు నృత్యం చేశాడు. ఇక్కడ నారికి నడుమల మురారి ఉన్నాడు. మురారికి మధ్యలో నారి ఉన్నది. అంటే ఇద్దరు కృష్ణుల మధ్యలో ఒక గోపిక, ఇద్దరు గోపికల మధ్యలో ఒక కృష్ణుడు చొప్పున కృష్ణుడు అనేక రూపములు ధరించి ఇక్కడ నృత్యం చేశాడు, రాసక్రీడలాడాడు అంటూ పులకించి పాటలు పాడింది ఆవిడ. ఇటువంటి పాటలు ఇప్పటికీ భక్తులు పాడుతూనే ఉంటారు. బృందావనంలో భాగవతం చెప్పుకుంటూ ఉంటే కృష్ణుడు నాట్యమాడుతూ